బయటికి రావాలంటే నాకైతే పిస్తలెత్తుంది. రోడ్డు మీదకి వద్దామంటే చాలు గీ పోరగాళ్ళకు గదో ప్యాషన్ అయిపోయిందిలా. ఆ బండి తీస్తారో బుల్లెట్ బండి డిగ్ 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 అనుకుంటా సౌండ్ అబ్బా గుండెల దడ ఉడుతుంది నాకైతే. నీకే అయ్యా బండి వేసుకొని బయటకు పోతున్నావా చూడోసారి మరి పోలీసు అన్న ఏం చెప్తుండో. తరాల మారిన బుల్లెట్ బండికి ఉండే క్రేజే వేరు. బుల్లెట్ పైన డుగుడుగుమంటూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు. ఇకపైన బుల్లెట్ సౌండ్ వినిపిస్తే పోలీసులు మాత్రం తాట తీస్తామంటున్నారు. అవును, కొంతమంది ఆకతాయిలు బండి ఎక్కువ శబ్దం రావాలి, అందరూ చూడాలి, శబ్దం వచ్చేలాగా పెద్ద పెద్ద సైలెన్సర్లను బిగిస్తున్నారు. దీంతో చిరెత్తుకొచ్చిన పోలీసులు ఇకపైన ఆ సౌండ్ వినిపిస్తే వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. బండి షోరూమ్ వాళ్ళు ఇచ్చే సైలెన్సర్లు కాకుండా అధిక శబ్దం వచ్చేలాగా వాటి స్థానంలో ఈ సైలెన్సర్లు బిగిస్తున్నారు. దీంతో వారు రోడ్డు పైన బండిపై వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్దంతో చిన్నారులు, వృద్ధులకు ముప్పు పొంచి ఉంది. రహదారులపైన వెళ్లే సమయంలో బుల్లెట్ నుంచి వచ్చే అధిక శబ్దంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తుంచుకుపోవడం, డ్రైవింగ్ పైన ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. బుల్లెట్ బైకులు అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడిన వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 80కి పైగా కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక నుంచి అలా సైలెన్సర్ను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రత్యేకంగా బుల్లెట్ బైకులపై నిఘా పెట్టారు పోలీసులు. ఇలాంటి బుల్లెట్ బండ్లను వాడడం వల్ల నడిపే వాళ్లకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇకపైన రోడ్లపై సౌండ్ వినిపిస్తే కేసులు నమోదు చేసి బండిని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం బండి నడిపితే ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు. సైలెన్సర్లు విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు పోలీసులు.